ఏరా పరశురాం ఏమంత డల్ గా ఉన్నారా? ఏమైంది? ఏందో లేదు సార్, అసలుకి వ్యాలంటైన్స్ డే రోజు ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు సార్. అసలుకి చాలా కష్టంగా ఉంది సార్. అసలుకి తిక్కనాయలా ఆ ప్రేమికుల రోజు అమ్మాయి పడలేదని బాధపడతావరా? అమ్మాయి పడితే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా నీకు? ఏమి ఇబ్బంది లేదు సార్. అమ్మాయి పడితే ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసారా? అసలు అమ్మాయిని పడేసేదానికి నువ్వు విపరీతంగా తిరగలరా? రోడ్లెంబడి తిరగలరా? బండి వేసుకొని తిరగలరా? పెట్రోల్ బొక్క, టైం బొక్క, అలా ఎవరికైనా పోలీసులు దొరికితే కొడతారు. మళ్ళీ అమ్మాయి పడితే ఏమనుకుంటున్నావరా? అమ్మాయిని ఎక్కడెక్కడ తిప్పాలా, ఎన్ని పెట్రోల్ అంతా వేస్ట్ రా. గిఫ్ట్లు ఇవ్వాలంటే డబ్బులు బొక్క. డబ్బులు బొక్క. ఆ, పేరెంట్స్ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఆ. పెళ్లి చేసుకోమని అమ్మాయి నుంచి ప్రెజర్ ఉంటుంది. ఉమ్. అన్ని అవసరమారా? ఇన్ కేస్ నువ్వేమన్నా రివర్స్ అయినావు అనుకో, అది దిశా స్టేషన్ లో తీసుకుని కూర్చోబెడతారు. తిక్కినాయలా ఐ లవ్ యూ చెప్తే అంత ఈజీ అనుకుంటానవా నువ్వు? ఏదో పని చేసుకొని బతుకురా. వ్యామోహంలో పడి సావద్దు గబ్బునాయలా. సార్ ఇన్ని కష్టాలు ఉంటాయి సార్. లవ్ చేయకుండా ఉండేదే మేలు సార్. నేను పోతాను సార్. సార్ ఒకరిని బతికించాం సార్ వ్యాలంటైన్ రోజు. అవును ఏమన్నా, లేకపోతే వాడు సంకనాకి పోయాడు. వాడు పొరపాటున అమ్మాయి ఒప్పుకోకపోతే ముందు దాకా చెడిపోతాడు, ఒప్పుకుంటే ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చి చెడిపోతాడు. అట్లా డబ్బులు బొక్కే, ఇట్లా డబ్బులు బొక్కే.